హలో అందరికీ. మనమైతే లాస్ట్ వీడియోలో మనము డేటా ఇంపోర్ట్ విజార్డ్ యూజ్ చేసుకుని మనమైతే కొన్ని రికార్డ్స్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసామండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము అప్డేట్ ఎలా చేయాలి అన్నది అయితే క్లియర్గా అయితే చూద్దామండి. అప్డేట్ ఎలా చేయాలి యూజింగ్ డేటా ఇంపోర్ట్ విజార్డ్. మనకి తెలుసు ఇన్సర్ట్ చేయడానికి మనకి CSV ఫైల్ క్రియేట్ చేసుకున్నాం, ఫీల్డ్స్ని మ్యాప్ చేసాం. ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనము క్రియేట్ చేసిన కొత్త రికార్డ్స్ హాట్, వామ్స్ ఇవన్నీ మిక్స్ అయ్యాయి. కొన్ని దానికి మీడియా ప్రాస్పెక్ట్ అలాంటివి ఉన్నాయి. మనము ఇక్కడ ఏం చేయాలంటే నాకు అన్ని అకౌంట్కి హాటే ఉండాలి, వామ్ ఉండకూడదు. నేను ఇప్పుడు కొత్తగా లాస్ట్ వీడియోలో మనం క్రియేట్ చేసిన అకౌంట్స్ ఎలా చేయాలంటే, మీరు సేల్స్ ఫోర్స్లో అప్డేటు, అప్సెట్, డిలీట్ ఇవన్నీ మీరు చేయాలనుకుంటే మనకి ఐడీస్ అయితే కావాలి. మీరు కొత్తగా అకౌంట్ని అయితే క్రియేట్ చేసినారనుకోండి, మనకి సేల్స్ ఫోర్సుదే ఒక ఆటోమేషన్గా ఒక అకౌంట్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది. ఇది అండి ఐడి. మీరు ఇక్కడ వెళ్ళారనుకుంటే పైన అయితే మనకైతే షో అవుతుంది. దీనినే ఐడి అంటారు సేల్స్ ఫోర్స్లో. ఐడి ఇది 15 డిజిట్ 18 డిజిట్స్ అనే ఐడీస్ అయితే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఏదైనా ఈ ఐడీస్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, లేదా కొత్త రికార్డ్స్ చేయడానికి మాత్రం అవసరం లేదు. కొత్త రికార్డ్స్ చేస్తేనే కదా మనకి ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఓకేనా. సో మీరైతే ఇది మైండ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ రికార్డ్స్ని ఫస్ట్ నేనైతే జనరేట్ అయితే చేసుకుంటా. ఇప్పుడు నేను ఏమేమి క్రియేట్ చేసినా, ఇప్పుడు మనం ఒక్కొక్క రికార్డుకి వెళ్ళి ఒక్కొక్కటిగా మనము క్లిక్ చేసుకుని సేవ్ చేసుకునే కన్నా, ఇంకొకటి అడ్వాన్స్డ్ వర్షన్ మనము SOKలు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము డైరెక్ట్గా మనం రిపోర్ట్కి వెళ్ళి రిపోర్ట్ క్లిక్ చేసుకున్నారనుకోండి, రిపోర్ట్ క్లిక్ చేసుకుని అకౌంట్ ఆబ్జెక్ట్ని అయితే చూస్ చేసుకున్నాం. అకౌంట్ ఆబ్జెక్ట్ నేను అకౌంట్స్ ఆబ్జెక్ట్ మనం అకౌంట్లోనే కదా ఇన్సర్ట్ అయితే చేసాము. చూడండి వచ్చిందా అకౌంట్. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం ఏవేవి ఎప్పుడు క్రియేట్ చేసాం. చూడండి, ఓన్లీ ఆఫ్టర్ కస్టమ్, ఓన్లీ ఆఫ్టర్. ఇప్పుడు చూడండి, మనం ఈరోజు డేట్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్గా మనకైతే మెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏమేమి ఇచ్చాము, మనం ఏం చేసాము, అకౌంట్ ఓనర్ మనమే. అకౌంట్ ఓనర్ అవసరం లేదు. ఇక్కడ అకౌంట్ నేము, టైపు, రేటింగు, లాస్ట్ మాడిఫై డేటు ఓకే పెట్టుకుందాం. మీకు క్రియేటెడ్ డేట్ కూడా మీకు చూపిస్తాను మీకు కావాలంటే. మీ క్రియేటెడ్ డేటు, లాస్ట్ మాడిఫై డేటు, మనము ఇంకొకటి ఇండస్ట్రీ ఇచ్చాము, టైప్ ఇచ్చాము. ఓకేనా. ఇవి మనము చేసింది. ఇంకొకటి అడిషనల్గా మనం ఏం చేయాలంటే అకౌంట్ ఐడి చూడండి, అకౌంట్ ఐడి ఇది మెయిన్ అండి. ఈ ఐడిని యూజ్ చేసుకుని మనమైతే డేటాను అయితే ఎగ్జిట్ అయితే చేస్తాం. ఓకే, నేను చేసుకుంటాం. ఇప్పుడు మనం క్లిక్ చేసినది తెలుసుకున్నాం. ఇవి మనము యాడ్ చేసినవి 9 రికార్డ్స్. ఇప్పుడు నాకు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటా. నేను ఎక్సెల్ ఫార్మాట్కి అయితే చేసుకుంటా. ఎక్సెల్ ఫార్మాట్కి ఎక్స్పోర్ట్ అయిపోయినాక నాకు చూడండి, ఇప్పుడు ఆ ఎక్సెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇవి నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది జస్ట్ ఐడీస్ మాత్రమే. నాకు ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది మెయిన్ అండి, అకౌంట్ ఐడీస్. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. లాస్ట్ మాడిఫై డేట్ అవసరం లేదు. నాకు క్రియేటెడ్ డేట్ అవసరం లేదు. నేను ఏవి అప్డేట్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఓన్లీ నాకు రేటింగ్స్ ఇవి కూడా అవసరం లేదు. ప్రాస్పెక్ట్ అవసరం లేదు. నాకు ఓన్లీ మీడియా ఇది కూడా అవసరం లేదు. నేను జస్ట్ హార్ట్ ప్రతి నా 9 అకౌంట్స్కి నేను హార్టే అప్లోడ్ చేస్తా, సేవ్ చేసుకుంటా. దీన్ని నేరుగా మనం డేటా ఇంపోర్ట్ విజార్డ్కి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసుకుని చూడండి, డేటా ఇంపోర్ట్ విజార్డ్ క్లిక్ చేసుకుని స్టాండర్డ్ ఆబ్జెక్టు అకౌంటే కాబట్టి ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో మనమైతే న్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అయితే ఎడిట్ చేస్తాం. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్, ఇక్కడ మీరు మ్యాచ్ విత్ salesforce.com ఐడి, ఆ ఐడినే మనమైతే మెన్షన్ చేస్తాం. అప్డేట్ యూజింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఇప్పుడు క్లిక్ చేసుకుని CSV ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకుని, ఇది కాదండి మనం డౌన్లోడ్ చేసుకున్నది ఇది, ఈ రిపోర్ట్ ఫైల్ని యాడ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మ్యాప్ చేద్దాం. పేషెంట్స్ ఈమెయిల్ అంతా ఉన్నాయా ఇంట్లో? లేదు కదా, సారీ, ఇది రాంగ్ అయింది. అది మనం రాంగ్ డేటా చూస్ చేస్తున్నాం.
చూడండి. న్యూ అకౌంట్ రిపోర్ట్. సారీ, నేను డిఫరెంట్ అయితే చూస్ చేసా, అందువల్ల రాలే. కనెక్షన్ ఎందుకు రాలే? సిఎస్సి ఫార్మేటే కదా అది. ఓ షిట్, ఒక్క నిమిషం అండి. చూడండి ఇక్కడ సిఎస్వి ఇది. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్. ఒకసారి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఒకసారి సేవ్ యాజ్ చేసుకుందాం. సేవ్ చేసుకుని మనం ఆ ఫోల్డర్కి అయితే మూవ్ చేసుకుందాం దానిని. మనం డేటా ఇంపోర్ట్ విజార్డ్ కదా, అప్డేట్ రికార్డ్స్ అని చూస్ చేసుకుందాం. ఇక్కడ సిఎస్వి ఫార్మేట్. ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు షో అవుతుంది. ఇక్కడ చూస్ చేసుకుందాం. మన ఫోల్డరు డెస్క్టాప్లో వెళ్ళి డేటా ఇంపోర్ట్ విజార్డ్, అప్డేట్ రికార్డ్స్, సేవ్, మ్యాచ్ విత్ దట్ అకౌంట్ ఐడి. చూడండి, salesforce.com అకౌంట్ ఐడి. ఈ ఫీల్డ్ని చూస్ చేసుకుని మనమైతే మ్యాప్ చేద్దాం. రేటింగ్ ఆటోమేటిక్గా మ్యాప్ అయింది. ఇప్పుడు చూడండి, ఐడి అయితే మ్యాప్ అయింది. ఇప్పుడు మనమైతే లోడ్ అయితే ఇద్దాం. స్టార్ట్ ఇంపోర్ట్. కంగ్రాచులేషన్, యువర్ ఇంపోర్ట్ విల్ బి స్టార్టెడ్. చూద్దాం ఏదన్నా రికార్డ్స్ ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. చూడండి, మీరే చూడండి, హాట్ వామ్ మిక్స్డ్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఒకటే హాటే వస్తుంది. ఏ నిమిషం, ప్రాసెస్ అయిందా లేదా? వ్యూ రిజల్ట్స్, క్లోజ్డ్ స్టేటస్, అప్సెటా? అప్సెట్ కాదు కదా నాది, కొత్తది. నేను వన్ మూమెంట్, కొత్తగా క్రియేట్ చేసిన మన వ్యూ ఎక్కడ? న్యూలీ ఇన్సర్టెడ్ అకౌంట్. ఇక్కడ నాకు షో డిస్ప్లే అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, టైప్ అవసరం లేదు. మనం చేసింది ఇండస్ట్రీ కదా. రేటింగ్ సారీ, రేటింగ్. ఇందుకే రాలే. అప్డేట్ అయింది. జాబ్ ఐడి చూడండి, అప్డేట్ అయింది. ఇది ఒక్కసారి దాన్ని ఎక్సెల్ చూసుకుందాం. కొన్నిసార్లు ఫైల్ కొంచెం కరెక్ట్ అయింటే కూడా రాదండి. అకౌంట్ ఐడి ఆటో కరెక్టే. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 డిజిట్ కరెక్టే. 15 డిజిట్ ఉంది. నిమిషం, మళ్ళీ వెళ్దాం. స్టాండర్డ్ ఆబ్జెక్ట్, అప్డేట్ రికార్డ్, సిఎస్వి, salesforce.com ఐడి, అప్డేట్ రికార్డ్స్, అన్మ్యాప్ ఐడి, సేల్స్ఫోర్స్ అకౌంట్ ఐడి కరెక్టే. మ్యాప్ చేసాం, మ్యాప్ విత్ దట్ పార్ట్. ఓకే, అకౌంట్ ఐడి, మ్యాప్, అప్డేట్ రికార్డ్, స్టార్ట్ ఇంపోర్ట్. నైన్ రికార్డ్స్ ప్రాసెస్ అయ్యింది. అదే ప్రాసెస్ ఇదే అండి, బట్ ఏమో ఇచ్చు. వ్యూ రిజల్ట్,
అండి ఒక్క నిమిషం చూసాం. క్రియేటెడ్ ట్రూ సక్సెస్ ట్రూ ఫాల్స్ కరెక్టే క్రియేటెడ్ అయింది. అది మళ్ళీ ఎందుకు ఇది అప్డేట్ అవ్వలేదు? ఇదే అండి ప్రాసెస్. మనము మ్యాచ్ విత్ సేల్స్ ఫోర్స్ ఐడి అప్డేట్ అవ్వలేదు. ఈ ఫీల్డ్ వామే పెట్టాం. చూడండి ఒక్క నిమిషం. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను మ్యాచ్ విత్ అకౌంట్ సేల్స్ ఫోర్స్ ఇచ్చాను. ఇక్కడ ఈ చెక్ బాక్స్ అయితే చెక్ చేయలేదు. మెయిన్ ఇది ఒక మిస్టేక్ అయితే చేశానండి. నేను చాలా రోజులు అయింది ఇది ఈ టూల్ యూస్ చేసి. సో కొంచెం నాకు ఓకే. మీరు ఇది క్లిక్ చేసుకోండి, అప్డేట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని. ఇది చెక్ చేస్తే మనకైతే డేటా అయితే అప్డేట్ అవుతుంది, లేకపోతే వేస్ట్ అండి, అప్డేట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ట్రై చేస్తాం. ఇంకోసారి మ్యాప్ అయితే చేసుకున్నాం. ఐడి, అకౌంట్ ఐడి, మ్యాప్, అది క్లిక్ చేయాలండి. మీరు ఒకసారి రిమెంబర్ అయితే చేసుకోండి. నేను చాలా బ్యాక్ చెక్ చేసా. సో ఇది కొంచెం ఇప్పుడు చూడండి కార్డ్ అప్డేట్ అయింటుంది. ఇప్పుడు మనం ఆ రిపోర్ట్కి వెళ్ళి క్లిక్ చేసి చూసా కూడా మనకి అవన్నీ అప్డేట్ అయితే అయింటారు. చూడండి హాట్ అప్డేట్ అయిందా? సో మీరు డేటా ఇంపోర్ట్ విజార్డ్ యూజ్ చేసేటప్పుడు మీరైతే దానినైతే ఆ చెక్ బాక్స్ని అయితే చెక్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో మనము డేటా ఇంపోర్ట్ విజార్డ్ యూజ్ చేసుకొని ఒకేసారి నేను ఇన్సర్ట్ ప్లస్ అప్డేట్ ఎలా చేయాలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి, ఓకేనా? ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.